రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శ అయితే రావడం చూస్తున్నాం. ఇందుకు సంబంధించి కోడల నాని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూస్తున్నాం. అసలు తాకట్టు పెట్టద్దని రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా, అసలు ఎవరు అడగడానికి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం చూస్తున్నాం. సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ ప్రభుత్వ ఆస్తుల్ని సచివాలయాన్ని తాకట్టు పెట్టద్దు అని చెప్పేసి రాజ్యాంగంలో ఏం రాసలేదు కదా, ఇదేమి చంద్రబాబు గారి ఆస్తి కాదు కదా, ఆయన ఎవరు ఇట్లా అడగడానికి అని చెప్పేసి మాట్లాడడం చూస్తున్నాం. మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఆ వ్యక్తి మాట్లాడే విధానానికి మనం పేరు పెట్టలేం, అది ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే మంత్రి, మాజీ మంత్రి, చాలాసార్లు ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నారు, ప్రజల్లో ఉండే వ్యక్తి. అలాగా అంత అంటే నిర్లక్ష్యంగా అవమానకరంగా మాట్లాడడం గొప్ప అనుకుంటే మరి ఇంకా అది ఆయన విజ్ఞతగా వదిలేయాలి. ఇప్పుడు తాకట్టు పెట్టకూడదు అని అంటే ఆయన పెట్టలేదా, అవన్నీ వదిలేసి ఇంకా ఆయన మాట్లాడదు చూసారా? వీళ్ళు అడిగింది ఏంటి? తాకట్టు పెట్టారంట అనేది. తాకట్టు పెట్టకూడదా? చంద్రబాబు ఒక్కడే అన్నాడు, ప్రశ్నించాడా? ఆయన ఒక్కడే ప్రశ్నించాడు, ఇంకెవరు ప్రశ్నించలేదా? మిగతా ఉద్యోగులు వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళకేం చెప్తారు? దానికి అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నదా అని అంటే ఏం మాట్లాడదాం చెప్పండి? అది డిస్కస్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పద్ధతిగా అయ్యో మీడియా ఉంది, పోలీసులు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, ఒక భయము, పాపభీతో లేదంటే ఇంకేదో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు. అవేవి లెక్కలోకి పట్టించుకున్నప్పుడు ఇంకోలా మాట్లాడతారు. ఆయన మాట తీరే అంత. ఫర్ ఎగ్జాంపుల్, బాబు నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినాలి బాబు అని చెప్పండి. కాళ్ళు చేతులు కడుక్కు చచ్చిపోతామా? దీనికి రాజ్యాంగం రాసి ఉందా? లేదా పోలీసు స్టేషన్ అరెస్ట్ చేస్తారా అంటాడు ఏ కొడుకైనా తల్లికి? అండ కదా. అరే మట్టి చేతులకు వదిలితే తింటే మంచిదిరా అని చెప్తారు. అలాగే సార్ ప్రభుత్వ ఆస్తుల్ని ఆల్రెడీ చాలా, విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసు అంటే నేను ఆ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి నాకు కొన్ని తెలిసాయి. అట్లాంటి పెట్టిగా లేనిది సెక్రటేరియట్ పెట్టారంటే ఇంకా ఆశ్చర్యమే ఉంది. మరి ఇప్పుడు మరి చంద్రబాబు కట్టిన సెక్రటేరియట్ కదా, దాని జోలికి వెళ్ళకూడదు కదా, అసహ్యం కదా ఆయన అంటే. మరి అక్కడ పర్వాలేదా? ఆయన కట్టింది, ఆయన ఏం కట్టలేదు, ఆయన ఏం చేయలేదు అని. మరి ఆయన కట్టింది సెక్రటేరియట్ ఎందుకు? ఆయన హయాంలో కట్టిన సెక్రటేరియట్ పని ఎందుకు? ఆయన కట్టలేదులే, ప్రభుత్వమే కట్టింది. ఇక్కడ మళ్ళీ ఈ లాజిక్ మాట్లాడతారు. ప్రభుత్వం వాడు కట్టాడా, ఆడేమో వాడు పాకెట్లో ఉంది కట్టాడా, వాళ్ళు బాబు ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే సర్వసాధారణ చూసారా, రూట్స్ అని ఇద్దరు గొడవపడి మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటే సంబంధం లేని వాళ్ళు అలా అనమాట. అట్లా మాట్లాడి వాడికి చంద్రబాబు గాడిదా, గాడు కట్టాడా అనేది గాడిదా అన్నట్టు వచ్చించుకోండి ఆ స్పీచ్లో. మీరు చూడండి, చంద్రబాబు గాడిదా రాజ్యాంగంలో ఉందా? ఈయన కోసం మళ్ళీ అంబేద్కర్ పుట్టి రావాలి, మరి బాబు మీ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకండ్రా అని. మరి మీడియా మిత్రులు కూడా ఎందుకు అడుగుతారో, అటువంటి వాళ్ళని ఎందుకు కెలుకుతారో నాకు అర్థం కాదు. నిజంగా కెలకపోవడమే మంచిది. దానివల్ల ఏమవుతుందంటే అదేదో హీరోయిజం లాగా ఆయన మాట్లాడడం, ఇది అన్ని సోషల్ మీడియాలోనూ ఛానల్స్లో కూడా ప్లే అవ్వడము, ఆయన్ని తక్కువ చేయడానికి ఛానల్స్ చూపిస్తున్నాయి. చూడండి ఇలా మాట్లాడుతున్నాడు, కనీసం ఈయన ఒక మంత్రి అన్నట్టుగా చూపిస్తున్నాయి, బాగుంది. బట్ ఆయన తెలుసో తెలియకో హీరో అయిపోవట్లే. నేనైతే అలాగే ఆలోచిస్తా. ఆయన ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో, ఆయనకి నిజంగా గట్టిగా ప్రజలు బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పడం ఎందుకు? నేను మొన్న కూడా చెప్పా, ఆర్జీవి గారు ఏదో ఒకటి మాట్లాడతారు, వెంటనే ఏదో ట్వీట్ చేస్తారు, వెంటనే అందరూ దాని మీద డిస్కషన్లు, లైవ్లు పెట్టద్దు. పెడితే ఇంకోసారి ఆయన ఏం పెట్టినా ఎవడు పట్టించుకోడు కదా. ఇప్పుడు ఈయనకు కూడా అలాగ అడగడం వల్ల ఇంకలాగా మాట్లాడతాడు. వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? సార్ తాకట్టు పెట్టారంటే ఏంటంటే తాకట్టు చంద్రబాబుదే అంటే వీళ్ళకి వాళ్ళు ఒక్కడే కనబడుతుంది. ఆయన్ని అంటే ఆయనకి ఇమేజ్ పెరిగిపోతుందని భయం, ఆయన గెలిచేస్తాడేమో అని ఒక భయం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్కి చెందిన సామాజిక, అది కూడా మాట్లాడారు చూసారా? పవన్ కళ్యాణ్కి చెందిన సామాజిక వర్గం 20% ఉంటే వాళ్ళకి 24 సీట్లు ఇచ్చాడు, ఇది జస్ట్ 3% ఉంటే వీళ్ళకి మొత్తం 30 మందికి ఇచ్చుకున్నాడు, వీళ్ళకి సామాజిక వర్గానికి అలాగలాగే ఇస్తాడు అన్ని భయం అంతా. అది వాళ్ళిద్దరూ కలిసిపోయారు, గెలిచేస్తారనే భయంని అడు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడ తెస్తున్నది. నీకు అడిగిన క్వశ్చన్ ఏంటి? తాకట్టు గురించి. ఇవన్నీ ఇంకెవరు మాట్లాడమన్నారు? పర్సన్ మరి పోనీ వాళ్ళ దాంట్లోనే
మరి అందరూ ఆ సామాజిక వర్గంలో ఎక్కువ ఉన్నారు కదా, మరి ఆ సామాజిక వర్గం ఎంత పర్సంటేజ్ ఉంటుంది? మరి అది కనబడదా? 1,000 చూపిస్తే 3,000. నేను అందుకే ఏమంటున్నానంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి, జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలి, జగన్మోహన్ రెడ్డి గారు మాకేమైనా మెడల్స్ ఇచ్చేయాలనుకుంటారు ఏంటో కానీ నోటికొచ్చి మాట్లాడేస్తారు. పాప ఇటు తిరిగి వీళ్ళని ఎవరేమనరు, జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతున్నవి. పాప ఆయన ఏమీ మాట్లాడు. మీకు అర్థమవుతుందా? మొన్న కూడా ఒక అభిమాని ట్విట్టర్లో ఇలాగ ఎక్స్లో పోస్ట్ చేసింది, షర్మిలా గారు ఇలాంటి ఆవిడ అలాంటి ఆవిడ, షర్మిలా గారు ఆవిడ భర్త తాలకు మొదటి భార్యకి ఎంత టార్చర్ పెట్టింది, ఆ పిల్లలకు కూడా పెళ్లి కారణం చేసింది. ఇవన్నీ ఏమవుతుంది అప్పుడు? షర్మిల ఎవరు బిడ్డ? రాజశేఖర్ బిడ్డ. షర్మిల గారు ఒకవేళ నిజంగా అలాగే బిహేవ్ చేసింది అనుకుందాం, ఎవరు అండతో బిహేవ్ చేసింది ఆవిడ? ఎవరి దండుతో అలా బిహేవ్ చేసింది? ఎవరు సపోర్ట్తో ఆవిడ చెలరైపోయింది? మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్తోనే వస్తుందా? అప్పుడు మళ్ళీ అటు తిరిగి వాళ్ళకే బ్లేమా? వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలని చెప్పి నోటికి ఏదొస్తుంది మాట్లాడి, నోటికి ఏదొస్తుంది పోస్ట్ చేసేస్తే అటు తిరిగి అతనికి ఇబ్బంది అవుతుంది, అతని కుటుంబమే రోడ్డున పడుతుంది. ఆయనైనా చెక్ పెట్టాలి. ఓరు బాబు, మీరు నా దృష్టిలో పడాలనో నా మెప్పుకో మీరు నోటికి వచ్చేట్టు మాట్లాడకండిరా, అటు తిరిగి నా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఈయన ఒక్క స్టేట్మెంట్ ఇచ్చడం వల్ల ఈయన ఒకవేళ కొడాల నాన్నగారు ఓడిపోయారు అనుకోండి, ఈయనకేం నష్టమా? నష్టం ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు కదా నష్టం. ఆయన సీఎం ఎలాగవుతాడు? అది ఈయనకి కదా ఉండాలి ఐడియా. మరి ఆయన దృష్టిలో పడాలి కదా అని నోటుకు వచ్చినట్టుగా నచ్చిన స్టేట్మెంట్లు ఇచ్చేస్తే, ఒక ఆయన అంటాడు గుడ్డుదేదో అంటాడు ఆయన, ఒక ఆయన అంటాడు చేపల ఫ్యాక్టరీలు వచ్చాయి అంటాడు ఒక ఆయన అది అమ్మాయిలు ఏదో ఇష్యూ అని అంటారు ఒక ఆయన నుంచి రెడ్ హ్యాండ్కి బూత్ బొమ్మలో దొరికిపోయాడు ఒక ఆయన. సో అట్లాగా వీళ్ళు ఎవరెవరు ఏది మాట్లాడినా ఆయనకి మళ్ళీ ఆపాదించబడుతుంది. రాష్ట్రంలో ఏది జరిగినా ఆయన ప్రభుత్వం వైఫల్యం అని అంటున్నారు కదా. సరే, అది ఇంపాక్ట్ ఆయనకు అవుతుంది కదా. అది ఒక్కసారి కొద్దిగా ఆయన కానీ ఆయన పేచీలు ఉండేవాళ్ళు కానీ ఆయన టీం కానీ కొద్దిగా దృష్టి పెడితే ఇంకా నష్టం జరిగిపోయింది, ఇంకెక్కువ నష్టం జరగకుండా ఆపొచ్చు కదా అని నా ఉద్దేశం. ఇప్పుడు జర్నలిస్ట్ ఏం అడిగారు? సార్ తాకడ పెట్టారట కదా అని అడిగాడు ఆయన. అంతేనా అడిగాడా? ఇంకేమైనా అడిగాడా? కదా. తాకడ గురించి మాట్లాడు, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నువ్వేమంటున్నారు, ఇతను ఏమంటున్నారు, వాళ్ళ సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చేసుకున్నాడు అన్నారు. మరి మీరేం చేస్తున్నారు? మీకు క్వశ్చన్ వస్తుంది కదా, నీ వైపు 1,000 చూపిస్తూ 3,000 నాకు చూపిస్తున్నాయి కదా, అది ప్రాబ్లం అవుతుంది కదా. అది ఆలోచించకుండా మళ్ళీ ఏదో మాట్లాడేసి ఆయన దగ్గర మెడల్స్ కొట్టేద్దాము. ఇంకా ఆప్షన్ కూడా లేదు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వేరే పార్టీకి వెళ్ళడానికి ఆప్షన్ లేదు. ఒకవేళ అటు తిరిగి బెడిసి కొడితే దాని నుంచి వేరే దానికి వచ్చే ఆప్షన్ లేదు. ఏం చేయాలి అలాంటప్పుడు? అందుకు అలాగా ఇంకేం చేయాలి? ఇంకా ఎలాగా సర్లే తెగించేసాం మనం ఏం మాట్లాడినా ఎవరులే అన్నట్టుగా ఏదో వెళ్ళి మాట్లాడేస్తున్నారు. నాకు అలాగనే అనిపించింది. అక్కడ మాట్లాడేది అన్ని సీట్లు ఇచ్చినోడికి ఈయనకి సిగ్గుండాలి, తీసుకున్నోడికి ఆయనకు ఉండాలంట. మీ బాధ ఏంటి? మళ్ళీ వాళ్ళిద్దరు విడిపోవాలి, అదే కదా కాన్సెప్ట్. విడిపోతే మీరు గెలుస్తారు. సెక్రటరీ తాకట్టో మరో కడుపు నొప్పో మరేంటో వాళ్ళు పాయింట్అవుట్ చేశారని కాదు, పోతారని, వీళ్ళు ఓడిపోతారని భయం. అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? దీనికోసం అంబేద్కర్ గారు వచ్చేయాలా మళ్ళీ? కాదు కదా. పోనీ అలా అడిగిన క్వశ్చన్ ఏంటి? మీరు గతంలో వాళ్ళు తాకట పెట్టలేదా? అది కాదు కదా బాబు. నువ్వేంట్రా తప్పు చేసావు అంటే, నేను ఒక్కనే చేశానా? గతంలో ఇంకెవడేం తప్పు చేయలేదా? ఇంకెవడు మర్డర్ చేయలేదా అన్నట్టు ఉందా క్వశ్చన్. నువ్వేం మర్డర్ చేసావు నిన్ను అడుగుతుంటే జడ్జి గారు, నువ్వు అవును సార్ నేను చేశానో చేయలేదు చెప్పు. మా గతంలో వాడు చేయలేదా, వీడు చేయలేదా అంటే అర్థం ఏంటి? దీనికి పొంతం లేదు కదా. అలా మాట్లాడుతున్నారా? అలా మాట్లాడితే ఇంకేం చెప్తాం చెప్పండి. కాబట్టి ఇంకా ఆప్షన్స్ లేవు. ఏదో తాకడ పెట్టాలి, అమ్ముకోవాలి, ఇవ్వాలి, ఒక్కొక్కటి చేయాలి. కాబట్టి అది తిరిగి ఇది తిరిగి చేయడం వల్ల ఇతనికేం కాదు, అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంపాక్ట్ పడబోతుంది. ఈయన ఒక్కడు ఓడిపోతే ఆయనకు ఒక మైనస్ అవుతున్నట్టేగా. ఇలాంటి వాళ్ళందరూ ఓడిపోవడం వల్ల ఆయన మరి ముఖ్యమంత్రి అవ్వలేడుగా. ముఖ్యమంత్రి అవ్వకపోతే ఆయన పరిస్థితి ఏంటి? ఈయన పరిస్థితి ఏంటి? వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.